హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. మామిడికాయ కాలంలో మామిడికాయ పచ్చళ్ళు పెట్టేసుకుంటాం, మామిడికాయ పప్పు వేసుకుంటాం, అన్నీ వేసేసుకుంటాం. కానీ మామిడికాయ టెంకల్ని మాత్రం మనం పడేస్తాం. ఈ మాట నుంచి మాత్రం మామిడికాయ టెంకల్ని పడేయకండి. చక్కగా చింతపండు బదులు, టమాటోస్ బదులు మీరు ఈ మామిడికాయ టెంకల్ని వేసేసుకుని చారు పెట్టేసుకోండి. రసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో నేను చెప్పలేను. తగినన్ని నీళ్లు తీసుకోండి, మీ దగ్గర ఉన్న టెంకలు వేసేసుకోండి. అంటే దానికి ఎలాగో గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జే సరిపోతుంది. సో ఆ టెంకలు వేసేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి, పసుపు వేసుకోండి, ఇలాగా కరివేపాకు అన్నీ వేసేసుకోండి, ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడు నేను బెల్లం వేసుకుంటాను. తగినంత బెల్లం వేసుకోవాలి, ఎందుకంటే మనం చేసేది మామిడికాయ టెంకలతో కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి అవన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం పచ్చిమిరపకాయలు పడతాయి. మంచి స్పైసీగా కూడా ఉండాలి చారు. ఇప్పుడు చారు పొడి వేసేసుకుంటాను. మీకు చాలాసార్లు చూపించాను ఆ చారు పొడిని. అలాగే కొంచెం సాంబార్ పొడి వేసేస్తాను, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసేస్తాను. మా ఇంట్లో మిరియాల పొడి ఉంది కాబట్టి నేను మిరియాల పొడి వేస్తాను. మీరు కావాలంటే జీలకర్ర ధనియాల పొడి గ్రైండ్ చేసుకున్నప్పుడు మిరియాలు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా మిరియాలను కూడా మనం గ్రైండ్ చేసేసి వేసేయచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి. బెల్లం కూడా వేసేసాం కదా, ఇంకా బాగా మరిగితే చూసారు కదా, నేను 6 టెంకలు వేసేసాను. సో మీ దగ్గర ఎన్ని టెంకలు ఉంటాయో అన్ని టెంకలు బట్టి మీరు వాటర్ తీసుకుని ఇవన్నీ వేసేసుకోండి. ఇది బాగా మరిగాక మనం పోపు వేసేటప్పుడు చూపిస్తాను. లాస్ట్లో మాత్రం చక్కగా కొత్తిమీర అన్నీ రెడీగా ఉంచుకోండి. ఇది బాగా ఎంత మరిగితే ఆ టెంకలకు ఉన్న సారం అంతా ఈ మన రసంలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో బాగా మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. వేయవలసినవన్నీ వేసేసాను. జీలకర్ర ధనియాల పొడి కానీ, మనం చేసుకున్న సాంబార్ పొడి కానీ అన్నీ వేసేసాను, మిరియాల పొడితో సహా. ఇప్పుడు బాగా అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. పోపు రెడీ చేసేసుకున్నానండి. పోపు కట్టి పెట్టుకున్నాను, నూనె వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు ఇంగు వేసేస్తున్నాను, వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను, సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది చారుకి. సో ఇంగు పోపు పెట్టుకోవాలి, వెల్లుల్లిపాయ పోపు పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. కావాలి ఆ ఫ్లేవర్ కావాలి మంచిది అనుకున్న వాళ్ళు వేసేసుకోవచ్చు. సో ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో నేను మెల్లిగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. చాలా నెమ్మదిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లాస్ట్లో ఇంకొకసారి కరివేపాకు, అలాగే కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి, చారు రెడీ అయిపోయింది. ఇంకెప్పుడు మామిడికాయ టెంకలు మీరు పడేయద్దు. ఈ కాలంలో ఉన్నంతసేపు మామిడికాయ టెంకలతో మీరు రసం పెట్టేసుకోండి. తర్వాత ఇంకెలాగో మనకి తప్పదు, టమాటోలు వాడడం కానీ చింతపండు వాడడం కానీ తప్పదు. కానీ ఉన్నంత కాలం మాత్రం కంపల్సరీ ఇలా చేసేసుకుంటే మాత్రం చారు అద్దరిపోతుంది. నిజంగా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చెప్పేది మాత్రం మీరు నమ్మండి, చాలా చాలా బాగుంటుంది. టెంకలు పడేసుకోకండి. ఆ మొత్తం అంతా మామిడికాయ అంతా మనం యూజ్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి.